రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీంకోర్టులో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి అంటూ సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో అనేక విషయాలు సిబిఐ బయటపెట్టింది. అఫిడవిట్ లో పలు కీలక అంశాలు వెల్లడించింది. కేసులో దాఖలైన క్వాష్ డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పులు ఇవ్వకముందే 6 న్యాయమూర్తుల బదిలీ అయ్యారు అని సిబిఐ అందులో పేర్కొంది. జగన్ కేసులో ఇప్పటి వరకు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై తీర్పులు ఇవ్వడానికి ముందే జడ్జీలకు స్థాన చలనమవుతోంది అని సిబిఐ పేర్కొంది. అంతేకాకుండా జగన్ కేసులో ఉన్న నిందితులు అంతా శక్తిమంతులే అని వివరించింది. ఏదో ఒక కారణంతో ఒకదాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు అని సిబిఐ ప్రస్తావించింది. విచారణ వేగంగా జరగాలి అంటే సిబిఐ కోర్టులో ఖాళీలు భర్తీ చేయాలి అని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సో జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. సో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి అని అందులో ప్రస్తావించడం కూడా జరిగింది. ఇంకా మరికొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ సుప్రీంకోర్టులో సిబిఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో చాలా స్పష్టంగా పేర్కొంది. జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జ్ షీట్ దాఖలైనటువంటి 2013 తర్వాత 95 మంది నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఇందులో కంపెనీలు కూడా ఉన్నాయి. 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ క్వాష్ పిటిషన్ లో ఒకటి హైకోర్టు ముందు, 8 సుప్రీంకోర్టు ముందు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. వీటిని విచారించినటువంటి 6 న్యాయమూర్తులు ఉత్తర్వులు వెలువరించక ముందే బదిలీ అయిపోయారు. అసలు మొత్తం ఈ కేసులో ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందన్న విషయాన్ని మనం కనుక చెప్పుకుంటే, ఈ జగన్ అక్రమాస్తుల కేసుల పైన హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ నడుస్తుంది కాబట్టి ఆ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ యొక్క తాజా అఫిడవిట్ ను సిబిఐ దాఖలు చేసింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు విచారణ జాప్యం అవుతుంది, ఆ మొత్తం వివరాలన్నీ కూడా కోర్టుకు జరపాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో ఈ అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ లో అనేక విస్తుగొల్పే అంశాలను సిబిఐ పేర్కొంది. ఈ కేసులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఎంపీలు, అత్యంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అత్యంత ధనవంతులైనటువంటి వ్యాపారులు కూడా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు, ఇతర సహ నిందితులు వేరే ఏదో కారణం చెప్తా ఒకదాని తర్వాత ఒకటి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తూ కింది కోర్టులో విచారణ సాగకుండా చేస్తున్నారు. తీర్పులు అసలు వెలువరించకుండానే అడ్డంకులు కూడా సృష్టిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు 2018 సెప్టెంబర్ 10వ తేదీన జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో 95 మంది నిందితులు కంపెనీలు సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఇందులో 2013 నుంచి కూడా ఇప్పటి వరకు సిబిఐ కోర్టుకు 6 న్యాయమూర్తులు మారిపోయారు. వాళ్ళంతా కూడా ఈ డిశ్చార్జ్ పిటిషన్లు విచారించి అసలు తీర్పు ఇవ్వడానికి ముందే వాళ్ళు బదిలీ అయిపోవటం అక్కడ శోచనీయం అన్న విషయాన్ని సిబిఐ తన అప్డేట్ లో పేర్కొంది. ప్రస్తుతం సిబిఐ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన 2022 మే 4న బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అన్ని డిశ్చార్జ్ పిటిషన్ల పైన కూడా విచారణ జరిపారు. సుమోటో రిట్ పిటిషన్ లో తెలంగాణ హైకోర్టు ఈ ఏడాదితో ఆదేశాల మేరకు ఈ డిశ్చార్జ్ పిటిషన్ల పైన ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఏప్రిల్ 30న తీర్పు వెలువరించాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.